టాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే ఏ హీరో చేయలేని సాహసం చేశాడు ప్రభాస్ బాహుబలి కోసం. ఏకంగా 4 ఏళ్లకు పైగా ఈ ఒక్క సినిమాకే అంకితం అయిపోయాడు. అందుకు తగ్గట్లు మంచి ఫలితమే వచ్చింది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ ఊపులో ఇక వరుసగా సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సుదీప్ దర్శకత్వంలో ఆల్రెడీ సాహో మొదలెట్టేశాడు. అయితే ఈ ఏడాదిని ఈ ఒక్క సినిమాకి అంకితం చేయట్లేదు. ఇంకో 2 నెలల్లో ప్రభాస్ మరో సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. జిల్ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఇటు సాహోతో పాటు అటు రాధాకృష్ణ మూవీని కూడా ఒకేసారి చేయబోతున్నాడు ప్రభాస్. సాహో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోంది. దీనికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంది. మధ్య మధ్యలో విరామాలు ఉండబోతున్నాయి. ఆ ఖాళీలో ప్రభాస్ రాధాకృష్ణ సినిమా చేస్తాడు. సాహో పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా చాలా సమయం పడుతుందట. ఆ సమయాన్ని వృధా కానివ్వకుండా సరిగ్గా డేట్లు సర్దుబాటు చేసుకుంటున్నాడు ప్రభాస్. రాధాకృష్ణ సినిమా కూడా భారీ బడ్జెట్ లోనే తెరకెక్కుతుందని, చాలా పోర్షన్స్ ఫారిన్ లో షూట్ చేస్తారని అంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనుంది.